హై ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మన దగ్గర ఒక స్టోరీ ఉందనుకోండి. ఆ స్టోరీ జస్ట్ ఎంటర్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా ఫ్రీగా ఇమేజెస్ అయితే జనరేట్ చేసి ఇచ్చుద్ది. జనరేట్ చేసిన ఇమేజెస్ ని దానికదే ఫ్రీగా డౌన్లోడ్ చేసి మన గ్యాలరీలోకి సేవ్ చేసి ఇచ్చుద్ది. ఈ టూల్ ఏంటో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే నేను ఒక స్టోరీ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవడం కోసం chatgpt.com వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోతున్నా. చూడండి, chatgpt.com. ఇక్కడ ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సింపుల్ గా నా జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఒక బేసిక్ ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ బేసిక్ ప్రాంప్ట్ తో మనకి స్టోరీ అయితే క్రియేట్ అవ్వాలి. ఇలా టైప్ చేస్తున్నా. I want to create a very short moral story featuring only 2 characters, Ravi and Hari, both 25 years old and best friends. ఇక్కడ నేను 2 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకున్నా. ఈ స్టోరీలో రవి, హరి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ స్టోరీ వచ్చేసరికి ఫన్నీగా ఉండాలి, సినిమాటిక్ స్టైల్లో ఉండాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 16:9 రేషియోలో నాకు ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఈ బేసిక్ ప్రాంప్ట్ తో మనకు ఒక స్టోరీ అయితే క్రియేట్ అవుద్ది. చూడండి, సబ్మిట్. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రతి ప్రాంప్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేశాను. అక్కడ ఈ ప్రాంప్ట్స్ మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఓకే, మనకి స్టోరీ అయితే క్రియేట్ అయింది. చూడండి, ఇప్పుడు ఈ స్టోరీని నాకు సీన్ వైజ్ గా ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అవ్వాలి. దీనికోసం ఇలా టైప్ చేస్తున్నా. నౌ ప్లీజ్ ప్రొవైడ్ 10 డీటెయిల్డ్ సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఫర్ ద ఎంటైర్ స్టోరీ. ఓకే, సబ్మిట్. చూడండి, ఇక్కడ సీన్ బై సీన్ మనకి ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనం తీసుకున్న స్టోరీలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ నేమ్స్ వచ్చేసరికి రవి, హరి. ఇప్పుడు ఈ 2 క్యారెక్టర్కి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకుంటున్నా. అంటే ప్రతి సీన్ లో మనకి ఫేస్ చేంజ్ చేయకుండా ఈ రవి, హరి క్యారెక్టర్ కి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకొని ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకుందాం. దీనికోసం ఇలా టైప్ చేస్తున్నా. Based on the story, provide complete text to image prompts for each character. Each prompt should be in cinematic style. Aspect ratio వచ్చేసరికి 16:9 రేషియోలో నాకు ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వాలి. ఓకే, సబ్మిట్. ఓకే, ఫస్ట్ ఈ 2 ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఈ రవి, హరి క్యారెక్టర్ సంబంధించిన ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకుంటాను. దీనికోసం వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోదాం. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి labs.google/fx. చూడండి, ఈ వెబ్సైట్లో మనకి 4 AI మోడల్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ విస్క్. ఈ మోడల్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకుందాం. చూడండి, లాంచ్ విస్క్. ఈ వెబ్సైట్లో కూడా మన జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా ఈ వెబ్సైట్ అయితే నా జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ టూల్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ గురించి డీటెయిల్ గా ప్రీవియస్ క్లాస్ అయితే చెప్పాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి ఈ విస్క్ వెబ్సైట్ గురించి డీటెయిల్ గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మన చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది. చూడండి, రవి క్యారెక్టర్ కి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఈ వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 16:9 రేషియోలో నాకు ఇమేజ్ అయితే జనరేట్ అవ్వాలి. ఓకే, సబ్మిట్. మనకి అట్ ఏ టైం 2 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. చూడండి, రవి క్యారెక్టర్ సంబంధించిన ఇమేజెస్. ఇందులో ఫేస్ క్లియర్ గా కనబడే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఇందులో ఈ ఫేస్ అయితే క్లియర్ గా కనబడుతుంది. ఓకే, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. నెక్స్ట్ హరి క్యారెక్టర్ సంబంధించిన ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్లోకి వచ్చి ఇది డిలీట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. సేమ్ ఆస్పెక్ట్ రేషియో 16:9, సబ్మిట్. చూడండి, హరి క్యారెక్టర్ సంబంధించిన ఇమేజెస్. ఈ ఇమేజ్ లో ఫేస్ క్లియర్ గా కనబడుతుంది. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, మనకి 2 ఫేస్ ఇమేజెస్ క్రియేట్ అయిపోయినాయి, రవి, హరి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 2 ఫేస్ ఇమేజెస్ యూజ్ చేసుకొని నేను ఒక స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ క్రియేట్ చేయడానికి ఇంతకు ముందు దాకా మనం సపరేట్ గా ఒక్కొక్క ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు ఆటోమేటిక్ గా దానికి అదే క్రియేట్ అయ్యే ఒక ఎక్స్టెన్షన్ ఉంది. ఆ ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. చూడండి, బ్రౌజర్ లోకి వెళ్ళి ఇప్పుడు కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఎక్స్టెన్షన్స్, విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్. చూడండి, ఆటో విస్క్ అని టైప్ చేయాలి. ఓకే, ఇక్కడ యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్టెన్షన్. చూడండి, మనకి ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఈ విండో క్లోజ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేద్దాం.
ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఆటో విస్క్. ఫస్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ అయితే చేంజ్ చేసుకోవాలి, ఇంగ్లీష్. ఇక్కడ 3 వెర్షన్స్ ఉన్నాయి, ఇందులో సెకండ్ వెర్షన్ అయితే మనకి బాగా యూజ్ అవుద్ది, ఈ వెర్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మనం స్టోరీ ఇమేజ్ ప్రాంప్ట్స్ వచ్చేసరికి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. మనం చాట్‌జిపిటిలో ఆల్రెడీ స్టోరీ క్రియేట్ చేసి ఆ స్టోరీకి తగ్గట్టుగా మనం ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఈ విండో క్లోజ్ చేసేస్తున్నా. చూడండి, సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్. ఇక్కడ ఈ ఇమేజ్ ప్రాంప్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ స్టోరీలో ప్రతి సీన్కి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇవి జస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, విస్క్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, మనం స్టోరీ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఇమేజెస్ వచ్చేసరికి ఇక్కడ తెచ్చుకోవాలి. దీనికోసం కార్నర్లో యారో బటన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయగానే మనకి 3 బాక్సెస్ వస్తాయి, సబ్జెక్ట్, సీన్, స్టైల్. మనం సబ్జెక్ట్ దగ్గర ఇందాక ఆల్రెడీ క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవి అప్లోడ్ చేసుకోవాలి. చూడండి, అప్లోడ్ ఇమేజ్. చూడండి, ఈ 2 ఇమేజెస్ ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. ఓకే, మనకి స్టోరీ వచ్చింది, మన మెయిన్ ఇమేజెస్ అప్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ప్రాంప్ట్ అవసరం లేదు, డిలీట్ చేసుకుంటున్నా. ఓకే, స్టార్ట్. ఇక్కడ రన్ దిస్ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇమేజెస్ అయితే క్రియేట్ అయిపోయి క్రియేట్ అయిన ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోతాయి. చూడండి, రన్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే క్రియేట్ అవుతున్న ఇమేజెస్ ఆటోమేటిక్గా పైన డౌన్లోడ్ అవుతున్నాయి. నేను ఏ బటన్ క్లిక్ చేయట్లా, ఆటోమేటిక్గా స్టోరీకి తగ్గట్టుగా 2 ఇమేజెస్ సీన్ వైజ్గా 2 ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. క్రియేట్ అయిన ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోతున్నాయి. ఓకే, మనకి ఇమేజెస్ అయితే క్రియేట్ అయిపోయి డౌన్లోడ్ అయిపోయినాయి. ఒకసారి డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు క్రియేట్ అయిన ఇమేజెస్ని యానిమేషన్ ఫార్మాట్లో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. యానిమేషన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడానికి మనకి యానిమేషన్ ప్రాంప్ట్స్ అయితే కావాలి. మళ్ళీ chartgpt.com వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఇలా టైప్ చేస్తున్నా, ప్లీజ్ ప్రొవైడ్ మీ ద వీడియో ప్రాంప్ట్స్ ఫర్ ది అబౌవ్ స్టోరీ దట్ యు హ్యావ్ ప్రొవైడెడ్. ఓకే, సబ్మిట్. మనం పైన క్రియేట్ చేసిన స్టోరీకి తగ్గట్టుగా వీడియో ప్రాంప్ట్స్ కావాలి అని ఇచ్చాను. ఓకే, మనకి వీడియో ప్రాంప్ట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియో ప్రాంప్ట్స్ అలాగే మనం ఆల్రెడీ జనరేట్ చేసుకున్న ఇమేజెస్ కలిపి ఒక వీడియో ఫార్మాట్లో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను గ్రాక్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. చూడండి, grok.com. ఈ వెబ్సైట్లో కూడా సేమ్ జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అయ్యాను. నెక్స్ట్ ఈ వెబ్సైట్లో వీడియో ఫార్మాట్లు కన్వర్ట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇమాజిన్ అన్న ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకుంటున్నా. కింద అటాచ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ ఏ ఫైల్. మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్లో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, ఈ 2 ఇమేజెస్లో ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. ఓకే, ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది. ఇప్పుడు యానిమేషన్ ప్రాంప్ట్ కోసం మళ్ళీ chartgpt.com వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ గ్రాక్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెబ్సైట్లో ఒక సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మన జీమెయిల్ అకౌంట్కి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయగానే పైన సెట్టింగ్స్ ఆప్షన్ వచ్చింది. ఇది ఓపెన్ చేసుకొని బిహేవియర్ ఆప్షన్ ఉంది, ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎనేబుల్ ఆటోమేటిక్ వీడియో జనరేటర్ ఆప్షన్ ఉంది, ఇదైతే ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటారో ఆ ఇమేజ్ ఆటోమేటిక్గా ఒక వీడియో ఫార్మాట్లో అయితే కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. మనం ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వకుండా దానికి అదే తీసుకొని వీడియో అయితే క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఓకే, మనకి ఫస్ట్ వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సీన్కి సంబంధించిన ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుందాం. మళ్ళీ ఇమేజిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అటాచ్, అప్లోడ్ ఏ ఫైల్. చూడండి, సెకండ్ సీన్లో ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓపెన్. నెక్స్ట్ chartgpt.com వెబ్సైట్లోకి వెళ్ళి సెకండ్ సీన్కి సంబంధించిన వీడియో ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, గ్రాక్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. సెకండ్ సీన్కి సంబంధించిన వీడియో కూడా రెడీ అయిపోతుంది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుంటున్నా.
ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఇలాగా మిగతా సీన్లో ఉన్న ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్తో వీడియో సీన్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఓకే, మనం క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ని వీడియో ఫార్మేట్లో అయితే కన్వర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నాము. ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్న స్టోరీని తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలి. దీనికోసం మళ్ళీ chatgpt.com వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఫస్ట్ మనం ఒక స్టోరీ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ స్టోరీ వరకు సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ కింద ఇలా టైప్ చేస్తున్నా, ట్రాన్స్లేట్ ది స్టోరీ ఇంటూ తెలుగు అని ఇచ్చాను, సబ్మిట్. మనం తీసుకున్న స్టోరీ తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, మనకి తెలుగులో కూడా స్టోరీ క్రియేట్ అయింది. స్టోరీ పెద్దగా అనిపించింది. ఈ స్టోరీ లెంత్ కూడా తగ్గించుకుందాం, షార్టన్ ది స్టోరీ లైన్స్ అని ఇచ్చాను, సబ్మిట్. చూడండి, నేను క్రియేట్ చేయబోయే స్టోరీ చాలా చిన్నది కాబట్టి నేను స్టోరీకి తగ్గట్టుగా టెక్స్ట్ అనేది తగ్గించుకున్నాను. ఒకవేళ మీరు క్రియేట్ చేయబోయే స్టోరీ పెద్దదైతే పైన క్రియేట్ చేసాం కదా, ఈ స్టోరీ లైన్స్తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది టెక్స్ట్ ఫార్మాట్లో క్రియేట్ అయింది కాబట్టి ఈ టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న తెలుగు వర్డ్స్ మనకి వాయిస్ ఫార్మాట్లో కన్వర్ట్ అవ్వాలి. వాయిస్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ యూజ్ చేస్తున్న వెబ్సైట్ 11 Labs. చూడండి, గూగుల్లోకి వెళ్ళి 11 Labs అనగానే మనకి వెబ్సైట్ అయితే వచ్చింది. ఈ వెబ్సైట్ కూడా మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. మనం ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ సైడ్ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం ఒక ఆడియో ఫైల్, దానికి సంబంధించిన టెక్స్ట్ ఉంది, ఇది డిలీట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు క్రియేట్ చేసిన టెక్స్ట్ ఉంది కదా, చూడండి తెలుగు టెక్స్ట్, ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. పక్కన కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, మోడల్ ఆప్షన్ ఓపెన్ చేసుకోగానే మనకి 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో తెలుగు లాంగ్వేజ్లో మనకి వాయిస్ ఓవర్ క్రియేట్ అవ్వాలి కాబట్టి పైన వెర్షన్ 3 ఉంది, ఈ వెర్షన్ 3లోనే తెలుగు ఆప్షన్ అయితే ఉంది. సో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వాయిసెస్ వచ్చేసరికి చూడండి, మనకి చాలా వాయిసెస్ అయితే వస్తాయి. ఇందులో మనం ఫస్ట్ ప్లే చేసుకొని మనకి ఏ వాయిస్ నచ్చిందో ఆ వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఫస్ట్ వాయిస్ ఓవర్ అయితే నచ్చింది, ఈ వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనం ప్రివ్యూ చూసినప్పుడు వాళ్ళు మాట్లాడే వాయిస్ వచ్చేసరికి ఇంగ్లీష్లో వినబడుద్ది, కానీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన టెక్స్ట్కి తగ్గట్టుగా మన తెలుగులో అయితే వాయిస్ అయితే జనరేట్ అవుద్ది. ఓకే, జనరేట్ స్పీచ్. చూడండి, ఎట్ ఏ టైం మనకి సేమ్ వాయిస్తో 2 జనరేషన్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి, 2 వాయిసెస్ క్రియేట్ అయిపోయినాయి. ఒకసారి ప్లే చేసి ఏ వాయిస్ నచ్చిందో ఆ వాయిస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, ఈ వాయిస్ ఓవర్ నచ్చింది, డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, మనం వాయిస్ ఓవర్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు సీన్ వైజ్గా మనం క్రియేట్ చేసుకున్న ఈ వీడియో ఫైల్స్, అలాగే మనం క్రియేట్ చేసుకున్న ఆడియో ఫైలు, ఈ మొత్తం ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళి ఎడిటింగ్ చేసుకోవాలి. నేనైతే ఫిల్మోరా సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. చూడండి, లైన్ వైజ్గా ఆల్రెడీ నేమ్స్ ఇచ్చాను కాబట్టి డైరెక్ట్గా ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఫైనల్గా వీడియో రెడీ అయిపోయింది, ఒకసారి ప్లే చేసి చూద్దాం. రవికి హరికి 25 సంవత్సరాలు. ఉద్యోగం లేదు, కానీ ఆత్మవిశ్వాసం మాత్రం ఎక్కువ. ప్రతి సాయంత్రం పైకప్పుపై కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తూ పెద్ద ఐడియాల గురించి మాట్లాడేవారు. ఒక స్మార్ట్ ఐడియా చాలు, మోటివేషనల్ ఛానల్ మొదలు పెడదాం. హరి పగిలిన ఫోన్ చూపించాడు. ఏ కెమెరాతో? రవి నవ్వాడు. ఇదే సరిపోతుంది. వీడియో తీస్తుండగా పక్కింటివాడు అరిచాడు, ముందు అద్దె కట్టండి. వాళ్లు నవ్వుకున్నారు. కొద్ది రోజుల్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. మొదటి జీతంతో అదే పైకప్పుపై టీ తాగుతూ హరి అన్నాడు, కలల కంటే క్రమశిక్షణే గొప్పది. నీతి: పెద్ద కలలు మంచివే, కానీ క్రమమైన చర్యలే ఫలితమిస్తాయి. ఇలా ఈజీగా ఒక ఎక్స్టెన్షన్ మోడల్ యూస్ చేసుకొని ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.